హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు వీడియో అండి. గురువారం రోజు నేనైతే పూజ గది క్లీన్ చేసుకున్నాను. అంటే ఇంట్లో పనంతా ఒకసారి అవ్వదు కదండి. క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ముందు వీడియోస్ కూడా పెట్టున్నాను కదా. అయితే గురువారంతో ఇంకా లాస్ట్ అండి. గురువారం రోజు అయితే పూజ గది మొత్తం క్లీన్ చేసుకొని శుక్రవారం పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని మొత్తం అంతా శుభ్రం చేసుకున్నానండి. అంటే ప్రతి శనివారం చేస్తాం కదా, క్లీనింగ్ ఏముంది అని అనుకుంటారేమో. ప్రతి శనివారం చేస్తాము, కానీ పేపర్స్ అవి మార్చి ఫోటోలకి పటాలకి అన్నిటికీ బొట్లే పెట్టుకుంటాము. అంతేగాని ఇలా గోడలంతా క్లీన్ చేసుకోము కదండి. నేను ఈ విధంగా అయితే ఏమన్నా వ్రతాలు ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను. ఇలా గోడలన్నీ కలిపి శుభ్రం చేయడం, ఇదంతా కడగడం, ఇదంతా ఇయర్లీ 2-3 టైమ్స్ అయితే నేను ఇలా చేస్తానండి. గోడకైతే స్టార్టింగ్లో అయితే అమ్మవారికి ఇలా పసుపు రాసి బొట్టు పెట్టుకుంటామండి. అంటే మనకి ఏదైనా ఉపారం అలాంటివి పెట్టుకున్నప్పుడు నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇంకా అదే ఆనవాయితీ మీద ఇంకా నేను ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతానండి. అయితే నా పూజ గది అయితే ఈ విధంగా శుభ్రం చేసుకున్నాను, సర్దుకున్నాను. నా పూజ అయితే శుక్రవారం రోజు ఈ విధంగా అయిందండి.